డిఎంకే నుంచి ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సో రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్య అనేది నియంతృత్వము అండ్ సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేస్తుంది అని చెప్పి. సనాతన అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో సనాతనం గురించి మాట్లాడారు. చాలా క్లియర్గా చెప్పారు. ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పి కూడా కమెంట్ చేశారు. అప్పుడు జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చకు దారితీసిన పరిస్థితి. సో ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సో ఒకసారి సనాతన ధర్మం అంటే వైరస్ లాంటిది అని కమెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ దాని మీద చాలా సీరియస్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు డిఎంకే ఎంపీ కమల్ హాసన్ సనాతన ధర్మం మీద మాట్లాడారు. సనాతన ధర్మం అంటే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. అసలు చాలామందికి అర్థం కాని విషయం ఎంజీ రావు గారు సనాతన ధర్మం అంటే ఏంటి అని. సో ముందుగా సనాతన ధర్మం అంటే ఏంటి? ఇక్కడ ఈ సనాతన ధర్మం మీద ఓకే ఇలా కాంట్రవర్షియల్ టాపిక్ చేసింది ఎవరంటే కమల్ హాసన్, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. కమల్ హాసన్ అనగానే మనకి ఇళయరాజా మ్యూజిక్తో, భారత అద్భుతమైన మ్యూజిక్ గాన సాంప్రదాయంతో, అదేవిధంగా కె విశ్వనాథ్ ఇలాంటి అద్భుతమైన డైరెక్టర్లతో భారత సనాతన ధర్మాన్ని వివరించిన అద్భుతమైన సినిమాల్లో నటించాడు ఆయన. నేను నా జీవితం సినిమాల్లో నటించింది నిజంగా నటనే, నా రియల్ లైఫ్ ఇలా ఉంటుంది అన్నట్టు కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఇక్కడ పెద్ద ప్రశ్న అండి. ఇక్కడ అందరూ మాట్లాడతారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎస్పెషల్లీ తమిళనాడు ఈ రాజకీయాల్లో ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎందుకు కాంట్రవర్షియల్ చేస్తారంటే, అసలైన విషయం ఏంటంటే సనాతన ధర్మాన్ని అద్భుతంగా పాటిస్తున్నది తమిళనాడు ప్రజలు. చాలా అద్భుతమండి. భారతదేశం నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక్కసారి తిరిగితే భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరగగలిగితే ఒక అద్భుతమైన టెంపుల్స్, దేవాలయాలు, ఆ సాంప్రదాయాలు మనం తమిళనాడులో చూస్తామండి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా సనాతన ధర్మం మీద మాట్లాడేవాళ్ళే అజ్ఞానులు అని నేను చెప్తాను. ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటే ఒక్క విషయం చెప్తాను. ఆయన కమల్ హాసన్, ఆయన పేరే సనాతన ధర్మం నుంచి వచ్చింది. జయలలిత ఆయన పేరే సనాతన ధర్మంలోకి వచ్చింది. వాళ్ళందరూ చూడండి స్టాలిన్ ఈ పేర్లు పెట్టుకుంటారు. ఎక్కడ పేర్లు పెట్టుకుంటారు అవి? ఏంటి సనాతన ధర్మం అంటే నేను ఒక్కటే చెప్తానండి. సనాతన ధర్మం అంటే అది అజ్ఞానం కాదు, అది జ్ఞానం ఇచ్చేది. మన భారత తత్వశాస్త్రాలు ఉంటాయి. సనాతన ధర్మానికి మన పునాది వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, తర్వాత మీమాంస శాస్త్రాలు, ఇలాంటి అద్భుతమైన శాస్త్ర విజ్ఞానాలు ఉన్నాయి. అవన్నీ మన ముందు కళ్ళ ముందు కనిపిస్తుంది. అరే వేదాలు ఎప్పుడో థర్డ్ బీసీ, ఇప్పుడు 8000 సంవత్సరాల క్రితం రాశారు, 6000 సంవత్సరాల క్రితం రాశారు, అవి ఇప్పటికి వ్యాలిడిటీ ఏంటి అంటారు. నేను ఒకటే చెప్తానండి. ఒక పద్యం ఉంటుంది వేదంలో, ఋగ్వేదంలో ఉండే ఒక అద్భుతమైన పోయం ఉంటుందండి. ఆ పోయంలో గాడ్ల కోసం చెప్తున్నారు, ఏదో చూద్దాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి, 4 వాక్యాలతో ఉంటుంది ఈ పోయం. ఏముంటుంది ఇది వేదాల్లో అనుకుంటారు. అసలు గాడ్ కోసం ఉండదు. ఏదో ఓ ప్రకృతి, మన కళ్ళ ముందు కనపడే ప్రకృతిని వీళ్ళని అడుగుతారనమాట. అసతోమ సద్గమయ అంటే ఈ అసతోమ నుంచి సద్గమయ అంటే వాస్తవం నుంచి వాస్తవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి, అవాస్తవంలోంచి. తర్వాత మృత్యోర్మ, ఆ మృత దశ నుంచి అమృత దశకి మమ్మల్ని తీసుకెళ్ళండి, చీకట్లోంచి వెలుతురికి మమ్మల్ని తీసుకెళ్ళు అని ఎవరినో అడుగుతున్నారు. ఏ దేవుని పడితే ఆ దేవుని. శాంతి శాంతి శాంతి, ఇందులో ఒక అద్భుతమైన అండి. అందులో బ్రహ్మ అనే పదం బ్రహ్మ దేవుడు కాదు, బ్రహ్మ జ్ఞానానికి సంబంధించింది. ఆ జ్ఞానాన్ని విస్తరించేది. ఇప్పుడు కమల్ హాసన్ గారు అనేది ఏంటంటే ఈ విద్య నేర్చుకుంటే అజ్ఞానం అనే దీన్ని పోగొట్టవచ్చు. ఏది నియంతృత్వం అంట, సనాతన ధర్మం అంట. సనాతన ధర్మం అనేదే జ్ఞాన భిక్ష. ఇది కమల్ హాసన్ గారికి వీళ్ళందరికీ ఒకటి చెప్పవచ్చు. ఈ మాట అన్నది ఒక మాట చెప్తానండి. మ్యాక్స్ ముల్లర్, ఓకే, మ్యాక్స్ ముల్లర్ అనే ఒక బ్రిటిషు జర్మన్ తత్వవేత్త, ఒక హిస్టోరియన్ భారతదేశం కోసం, భారత సనాతన ధర్మం కోసం చెప్పుతూ ఆయన ఒకటి చెప్తాడు. ఇండియా ఈజ్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది నాలెడ్జ్. ప్రపంచంలో భారతదేశం జ్ఞాన జ్యోతి అని చెప్తాడు. అరిస్టాటిల్ మాట్లాడతారు ఈ గ్రీకు సంస్కృతి, ఈజిప్షియన్ సంస్కృతి, ఈ బాబిలోనియన్ అన్ని సంస్కృతులకి జ్ఞానం ప్రసాదించింది భారత సంస్కృతి. ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నా, శివుణ్ణి ఎక్కువ పూజిస్తారు. ఆయన పశుపతి, ఇండస్ వ్యాలీ సివిలైజేషను. అంటే ఇక్కడ సనాతన అనేది హిందూ మతానికి, సనాతన ధర్మానికి ఒకటే పర్యాయ పదాలు, ఇంటర్చేంజబుల్ ఇన్ నేచర్, అంతే ఒకటే.
బట్ సనాతన అనే ఒక పదాన్ని వీళ్ళు ఎందుకు తీసుకుని ఇది పాతది మనకెందుకు, ఇది పాతగుడ్డ, అజ్ఞానం, భారతదేశంలో ఇవి అన్నిటికీ సమస్యలకి సనాతన ధర్మం అని దాన్ని నిందించకూడదు. ఎందుకు అంటే ఈ సనాతన ధర్మం అనే దాని మీద నేను ఒక్కటి మాట చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సనాతన ధర్మాన్ని ఆయన విమర్శించలేదు, హిందూ మతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కరే అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కులం అనేది మనుస్మృతిలో నుంచి వచ్చింది, కానీ ఆయన హిందూ మతాన్ని తిట్టలేదు. ఈ మతాన్ని గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కరే చెప్తారు ఈ విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మించిన జ్ఞాని ఇండియాలో పుట్టలేదు. కమల్ హాసన్ గారు మీరు కాదు ఇప్పుడు మనం జీవించే వాళ్ళు ఎవరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే ఎక్కువ కాదు. ఎందుకంటే 1935లో ఆయన ఒక మాట చెప్తాడు, పొరపాటుని నేను హిందూ మతంలో పుట్టాను, చచ్చేటప్పుడు మాత్రం హిందూ మతంలో చనిపోను, హిందువుగా చనిపోనా అని ఒక పెద్ద ఛాలెంజ్ చేస్తాడండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1935 నుంచి 1957 వరకే చూడండి, 20 చూడండి ఎన్ని 2 దశాబ్దాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుతారు. ఎవరండి చదివేది, మీరా నేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చూడండి, ఆయన లైబ్రరీ ముంబైలో ఎంత ఉంటుంది, లార్జెస్ట్ పర్సనల్ లైబ్రరీ ఆఫ్ ది వరల్డ్ అండి. అది బుద్ధుడి పేరు మీద పెట్టుకుంటాడు ఆ లైబ్రరీని. అలాంటి లైబ్రరీలో 21 సంవత్సరాలు ఆయన అధ్యయనం చేసి చివరికి ఒకే మాట అంటాడు, ఆయన వెళ్ళింది బుద్ధిజం ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మంలో చెప్పబడిన 6 సూత్రాలైన అహింస, కంపేషన్, ముక్తి అనేది బుద్ధుడు డైరెక్ట్ చెప్పపోయిన ముక్తి, కర్మ అనేది డైరెక్ట్ చెప్పబోయిన కర్మ, ఈ సిద్ధాంతాల ఆధారంగా బుద్ధిజం వస్తే ఆ బుద్ధిజంలోంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడికి వెళ్తారు కుల వ్యవస్థను నిర్మూలించడానికి. అంటే ఏంటి చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను హిందూ, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ది హిందూయిజం, ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రిలీజియన్, కానీ అందులో ఉన్న కుల వ్యవస్థ అంటారు. మీరు ఈ హిందూ మతంలో ఈ సనాతన ధర్మంలో మీరు ఏదైనా నచ్చకపోతే చెప్పాలి, అంతేగాని అమ్మా నువ్వు ఈ పని నాకు ఈ పని చేయడం నాకు ఇష్టం లేదమ్మా అని అమ్మతోనే చెప్పుకుంటాం, కానీ అమ్మను త్వజించకూడదు. అమ్మ సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్, దాంట్లోంచి వచ్చిన అరిషడ్వర్గాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఇప్పుడు మనం ఏమి చేయలేం, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని విమర్శిస్తారు గుర్రం జోషువా గారు, నేను చెప్తాను. కానీ సనాతన ధర్మంలో నీ ఇష్టం వచ్చిన దేవతలు నడుపు, ఎనార్మస్ ఫ్రీడమ్ ఉంది, ఏదైనా చేసుకోవచ్చు, శివుడిని తిట్టుకోవచ్చు వ్యాజోక్తితో, మళ్ళీ కొట్టుకోవచ్చు, పూజించవచ్చు, ఎన్ని అద్భుతమైన ధర్మం అండి. ఇంత ధర్మం ఎక్కడుంది? ఇది మతాలకు పుట్టినిల్లు సనాతన ధర్మం. చూడండి, బుద్ధిజం, జైనిజం లాంటి మతాల పుట్టినిల్లు, సంస్కృతులకు పుట్టినిల్లు. నేను ఫైనల్గా దీని మీద కమల్ హాసన్ గారికి సనాతన ధర్మం మీద మాట్లాడే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, నేను వాళ్ళని కాదన్ను. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారం మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఏదైనా మాట్లాడవచ్చు. భారత రాజ్యాంగం ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ రాజ్యాంగం భారత సంస్కృతి నుంచి వచ్చిన రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, ద సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మీకు ఫ్రీడమ్ ఇచ్చింది, మాట్లాడతారు. కానీ మీరు మాట్లాడేటప్పుడు ప్రజల విశ్వాసాల మీద మనం అనవసరంగా బురద చల్లకూడదు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం వివేకానంద 1883 సెప్టెంబర్ 17వ తారీఖున చికాగో వేదికగా సర్వమత సమ్మేళనంలో చెప్పిన ఒక వాక్యం అనేది మన అందరికీ ఆదర్శం. దాన్ని ఆధారంగా చేసుకుని సర్వేపల్లి రాధాకృష్ణ అదే తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్ అయ్యి గొప్ప తత్వవేత్తగా వెలిగి ప్రపంచంలోని ఈరోజు గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం సెప్టెంబర్ 5. ఆయన చెప్పిన హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ వీటిలోంచి ఒక్క పదం నేను చెప్తానండి. సనాతన ధర్మాన్ని తిట్టొద్దు అని చెప్పడానికి ఇంకా వాళ్ళని కూడా విమర్శిస్తారంటే నేనేం చేయను. ఏం చెప్తారు వివేకానంద అంటే ఒక పదం ఛాలెంజ్ చేస్తారు. ప్రపంచంలోని అన్ని మతాలని, అన్ని సంస్కృతులను ఛాలెంజ్ చేస్తున్నారు అక్కడ వివేకానంద. కేవలం 22 సంవత్సరాల వయసులో ఆయన ఏం మాట్లాడతారు చూడండి. ఆయన మాట్లాడిన సంవత్సరం ఏదంటే 1883. భారతదేశం బానిసత్వంలో ఉంది. ఇండియన్స్ అనే చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజున అమెరికాలో చికాగోలో మాట్లాడుతున్నారు ఆయన. ఆ పదం ఈ రోజుకి 22 సంవత్సరాల వయసులో అద్భుతంగా సనాతన ధర్మం, హిందూ ధర్మం కోసం వివేకానంద చెప్పిన పదాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? కమల్ హాసన్ గారు కానీ ఎవరైనా. ఏం పదం ఆయన చెప్పాడంటే, 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయులు ఏలుకోలేదు, అయినప్పటికీ ఇది తన కాళ్ళ మీద తాను నిలబడిందంటే ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ సస్టైనబుల్ రిలీజియన్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇట్ విల్ రైజ్,
మళ్ళీ దీనికే రోజు ఉంటుంది, ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్, దీనికి మించింది లేదు అని చెప్పి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుందండి. సనాతన ఎటర్నల్ ట్రూత్ హిందూయిజం తిట్టే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, హిందూయిజం ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్ అండి, ఇది ధర్మ. బ్రిటిష్ వాడు పెట్టాడు రిలీజియన్ అని. ఇది ధర్మం అయితే, ఇది మతం అయితే ప్రపంచంలో ఇది ఒక మతమే ఉండాలి, ఇంకో మతం ఉండడానికి వెళ్ళేది. ఎందుకంటే ప్రపంచం అంతా ఆక్యుపై చేస్తున్నాం. ఎక్కడో పుట్టిన క్రిస్టియానిటీ ఒక అద్భుతమైన జీసస్ ప్రిన్సిపల్తో ప్రపంచం అంతా వెళ్ళింది, అవునా కదండి. ముస్లిం అద్భుతమైన ప్రపంచంలో ఇప్పుడు పెద్ద రిలీజన్గా మారుతుంది. బుద్ధిజం, ఇండియాలో హిందూయిజం నుంచి వచ్చిన బుద్ధిజం కూడా ప్రపంచంలో సగం వెళ్ళిపోయింది. మరి హిందూయిజం ఎందుకు వెళ్ళలేదు అంటే వ్యాప్తి అనేది ఇక్కడ లేదు కాబట్టి అని వివేకానంద చెప్తారు. మా మతమే గొప్పదని చెప్పదు, ఏ మతమైనా గొప్పదంటే ఇది ఒకటే ఉంది. 2, వివేకానంద ఈ సనాతన ధర్మాన్ని ఎందుకు నిలబడిందని చెప్తారన్నమాట. అదేంటంటే హిందూ మతానికి సనాతన ధర్మానికి ఒకటి ఉందంటండి, అది అసిమిలేషన్, ద పవర్ ఆఫ్ అసిమిలేషన్, దేన్నైనా కలుపుకుని వెళ్ళే తత్వం. అందుకనే హిందూ మతాన్ని తిట్టినవాడు, గాడులను తిట్టినవాడు కూడా హిందూ మతంలో ఉంటాడు. ఒక అద్భుతం ఇది. ఇక్కడ ఉండే ఈ అరిషడ్ వర్గాల్ని, ధర్మ అర్థ కామ మోక్షాల నుండి బుద్ధుడు లాంటి వాళ్ళు పుడతారు, అవతార పురుషులు పుడతారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ ప్రపంచంలో అవతార పురుషులు అందరూ ఇండియాలోనే ఎందుకు పుట్టాలండి? ఇది ఒక అద్భుత ధర్మం. మనం చెప్పినంత మాత్రాన మీరందరూ రాజకీయాలు సనాతన ధర్మం మీద, ప్రజల విశ్వాసాల మీద చేయకూడదు. భారతదేశంలో ఏదైనా కుదరకపోతే దాన్ని గంగా నదిలో తుక్కు గంటినట్టు గెంటేస్తుంది. భారత సంస్కృతికి తనకు తాను శుద్ధి చేసుకునే ఒక స్వభావం కూడా ఉంది. కానీ ఇది ఒక రోజులో జరిగేది కదా, అది వెళుతూనే ఉంటుంది. ఇది ఒక లివింగ్ సివిలైజేషన్, ఒక సజీవ సంస్కృతి. ఈ సజీవం అనేది మార్చుకుంటూ ఉంటుంది. మానవుడి మీద చర్మం అంట ప్రతి 5 సంవత్సరాలకు మారిపోతూ ఉంటుందన్నమాట. ఈ సంస్కృతి ఒక సజీవ సంస్కృతికి వెళుతుంది. ఓల్డెస్ట్ సివిలైజేషను 10,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సంస్కృతి కోసం ఇక్కడ ఏదో ఒక 60 సంవత్సరాలు బతుకుతూ మనమే జ్ఞానులు, మేధావులు, ఇదంతా తప్పు. ఏదన్నా తప్పు ఉంటే అది సవరించుకో ఉంటుంది. తప్పు లేని సంస్కృతి ఉండదు. కుల వ్యవస్థ అవన్నీ ఇంకా ఉన్నాయి దుర్గుణాలు. కానీ ఆ సనాతన ధర్మం పోగొట్టుకుంటుందండి. ఒక అద్భుతమైన ధర్మం ఉంది. తమిళియన్ పీపుల్లోనే ఒక అద్భుతమైన ధర్మాలు ఫాలో అవుతారు. సనాతన ధర్మం అంటే హిందూ మతం, హిందూ మతం అంటే హిందూ ధర్మ. ఇట్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారే చెప్తారు, హిందూ అనేది మతం కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇది ఒక ధర్మ. ధర్మం అంటే వే ఆఫ్ లైఫ్ అండి. ధర్మ అనే పదాన్ని లిటరల్గా తీసుకోకూడదు, బ్రహ్మ అనే పదాన్ని లిటరల్గా తీసుకోవద్దు. హిందూ మతం అనేది బ్రిటిష్ వాడు పెట్టాడు, మతం అనేది లేదు ఇది. అందుకనే భారతదేశంలో మీకు ఒకటే చెప్తున్నా, ప్రతి 50 కిలోమీటర్లు మీరు ట్రావెల్ చేసే భాషల్లో మార్పు వస్తాయి, మాండలికంలో మార్పు వస్తాయి, మతంలో మార్పు వస్తుంది, కలర్లో మార్పు వస్తుంది, ఫుడ్ మనం తినే మార్పులు వస్తాయి, వాతావరణంలో మార్పు వస్తుంది, నేలల్లో మార్పులు వస్తాయి. ప్రతి 50 కిలోమీటర్లకు మార్పులు వస్తాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా వెళ్తే ఇది ఒక దేశంగా కూడా కనపడదు. కానీ యూనిటీ ఇన్ డైవర్స్, భిన్నత్వంలో ఏకత్వం. మీరు ఏకత్వాన్ని చూడండి, భిన్నత్వం కాదు. ఈ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ధర్మాల మీద, భారతదేశ సూత్రాల మీద, ఈ వైవిధ్యాల మీద రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాలు మీరు చరిత్రలో నిలవకుండా అయిపోతారు. కాబట్టి కమల్ హాసన్ గారు అద్భుతమైన సినిమాలు తీసిన అయినా ఒకసారి సినిమాలకు వెళ్ళి, ఆ ఇళయరాజా తీసిన ఒక అద్భుతమైన మ్యూజిక్ స్వాతిముత్యంలోకి వెళ్ళి ఆ సంగీతాన్ని వింటే, ఈ సంగీతం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ప్రశ్నించుకుంటే ఇవన్నీ మీకు అర్థమవుద్ది సనాతన ధర్మం ఎంత గొప్పదో. మీరు ఒక చిదంబరం వెళ్ళి, లేకపోతే అరుణాచలం వెళ్ళి, లేకపోతే ఇంకొక గుడికి వెళ్ళి అక్కడే కూర్చుని అక్కడ ఉన్న శాస్త్రాలన్నీ పరిశీలిస్తే మీకు ఒకటి అర్థమవుద్ది. 1 కోటి మంది ప్రజలు దర్శించుకుంటారు అరుణాచలాన్ని. ఇది ఎందుకు దర్శించుకుంటారు? వాళ్ళ విశ్వాసం ఏంటి? అక్కడ ఎటువంటి ప్రోపగండా ఉండదు. ప్రజల విశ్వాసం ఏదో ఉంది. బ్రిటిష్ వాడు 250 సంవత్సరాల్లో దీన్ని మట్టి కరిపించడానికి ట్రై చేశాడు. ఓకే, 712లో వచ్చిన ముస్లిమ్స్ రాజులు, తర్వాత మొఘల్స్, ఢిల్లీ సుల్తానేట్ దీన్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు లాంటి అతి పెద్ద దుర్మార్గుడు కూడా ఈ మహావృక్షమైన ఒక మర్రి చెట్టు లాంటి భారత సనాతన అద్భుతమైన సంస్కృతిలో ఈ బ్రాంచ్ కనీసం కాండాను కూడా ఆడికి అర్థం అవ్వలే. ఆ మొక్కలను ఆకులను తాకాడాడు. కానీ వేరులు కూడా ఎక్కడున్నాయో తెలియదు. ఈ వేరులు మీకు ఒకటే చెప్తున్నానండి, వర్షాకాలం లేనప్పుడు ఎండాకాలంలో పచ్చగడ్డి కనపడకుండా ఎడారిలాగా కనపడే నేల ఒక తొలకరి వర్షం కురవగానే ఎక్కడి నుంచో పచ్చగడ్డి 2 రోజులు వచ్చేస్తాయి. అలాగ భారతదేశం సిగిరిస్తుంది. అదే వివేకానంద చెప్పింది. తత్వవేత్తలు మాట్లాడింది, గొప్ప వేత్తలు మాట్లాడింది, సామాన్య ప్రజలు ఫాలో అవుతున్నారు. మధ్యలో మిడిమిడి జ్ఞానంతో వచ్చి దాని మీద వ్యాఖ్య చేయకండి.
సామాన్య ప్రజలు మనకంటే నిష్ణాతులు. సామాన్య ప్రజలకి ఏ మతంలోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అన్ని ఫ్రీడమ్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు వెళ్తారు. మన గైడెన్స్ అవసరం లేదు. భారతదేశంలో సామాన్యుడే చాలా పెద్ద, అది నెహ్రూ డిస్కవర్ ఆఫ్ ఇండియాలో కూడా చెప్తాడు. అమర్త్య సేన్ కూడా తన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ చెప్తాడు, సామాన్యుడు చాలా తెలివైన వాడు, వాడంత జ్ఞాని ఇండియాలో లేడు, అందుకే వాళ్ళే ఓట్లేస్తున్నారు. బాగా చదువుకుని మేధావులు అన్నవాడు ఎవడో ఓటు బ్యాంక్కి వెళ్ళి ఓటు కూడా వేయడంలే గొప్ప గొప్ప సిటీల్లో. కాబట్టి సామాన్యుడికి వదిలేద్దాం. అదే సనాతన ధర్మమా, హిందూ ధర్మం, ఏ ధర్మమో ఫాలో అనే ఒక అద్భుతమైన జ్ఞానం వాళ్ళకు ఉంది.